ఏం సినిమా చూసారన్నా? ఇది శివం బోలే. శివం బజార్ ఎలా ఉందన్న? సినిమా బాగుంది బ్రో. అంటే ఇంటర్వ్యూలో అన్ఎక్స్పెక్టెడ్ ఉంది, చూస్తే బాగా అనిపిస్తుంది. బాగుంది మూవీ, చూడొచ్చు. వర్త్. మూవీలో యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది బ్రో. వర్త్. అంటే స్టోరీ ఏంటి? స్టోరీ అది ఒక థ్రిల్లర్ కదా బ్రో, చెప్తే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది, చూడాలి పక్క. సాంగ్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో? ఆ సాంగ్స్ అని ఏం లేదు కానీ బీజిఎం బాగుంది బ్రో. లాస్ట్కి క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది. ఫైట్స్ ఏమైనా ఉన్నాయా? ఫైట్స్ ఘోరపడినాయి బ్రో. బెటర్ చూడొచ్చు. అంటే ఎక్కువ ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ పిక్చర్ బ్రో. ఎక్కువ చూడొచ్చు. భయపడేది ఏం లేదు బ్రో, పిల్లలకి ఇట్లా చూడొచ్చు. అందరు చూడొచ్చు బ్రో. సేమ్ అయితే అందరు చూడొచ్చు. కామెడీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, బాగుంటుంది. కామెడీ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఎలా ఉందన్న సినిమా? బాగుంది. అంటే మూవీలో నచ్చిన సీన్స్ ఏంటంటే మీకు బాగా? అది మొత్తం ఒక డాగ్ మీద ఇన్స్పైరింగ్గా ఉంటుంది. బాగుంది. అంటే సాంగ్స్ ఏమైనా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ ఏముండవు, బట్ శివుడిది లైక్ మొత్తం శివుడి మీద ఉంటుంది టాపిక్ అంతా. బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? పర్లేదు, బాగుంది, నచ్చింది. మూవీ అయితే యాక్షన్ కూడా బాగానే ఉంది. లైక్ సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ, అంటే మూవీలో స్టోరీ ఏంటంటే అశ్విన్ బాబు క్యారెక్టర్ అది ఒక డాగ్ మీద ఉన్న సినిమా. అంటే లైక్ శివుడి మీద, కాలభైరవుడి మీద బాగుంటుంది. గాడ్ బేస్ మూవీ, డాగ్స్ అవి బాగుంటుంది. అంటే అశ్విన్ బాబు రాజగిరి గది 2 తర్వాత మంచి మూవీ. నాకు దాని తర్వాత ఇప్పుడు అన్నీ ఏం అశ్విని అన్న ఏం నచ్చలేదు. ఇది బాగుంది, నైస్. ఎలా ఉందన్న మూవీ? పర్లేదన్న, బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, స్టోరీ ఎస్టిమేట్ చేసుకొని అంటే మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్కి బాగా చేశారు. సెట్ చేసి పే ఆఫ్ ఇచ్చారు. బాగుంది. తీసుకున్న పాయింట్ బాగుంది. జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ వాటి గురించి, లైక్ హ్యూమన్ పార్ట్స్ ఉంటాయి కదా, హ్యూమన్ పార్ట్స్ వాటికి పెట్టడం కానీ లేకపోతే యానిమల్ పార్ట్స్ మనం తీసుకోవడం, వాటి గురించి బాగా చేశారు. బాగుంది. బీజిఎం బాగుంది. బీజిఎం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. బీజిఎం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అశ్విన్ కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గుడ్. విజువలైజేషన్ బాగుంది. అండ్ దట్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో ఒక 3D పార్ట్ ఉంటుంది, చాలా బాగుంది. విజువల్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సినిమా బాగుంది, వెళ్ళొచ్చు, అందరు వెళ్ళొచ్చు. బాగుంది. కొంచెం యాక్షన్ పార్ట్ చిన్నపిల్లలకి ఎక్కువ అనిపించవచ్చు కానీ బాగుంది. అంత అంటే అది హారర్ కదా, ఇది వేరే, రెండు కాన్సెప్ట్ వేరే, రెండింటిని కంపేర్ చేయలేము. బాగుంది సినిమా, ఓకే, బాగుంది. కామెడీ ఉందా ఈ మూవీలో? కామెడీ ఉంది, అది కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మరి అంత మొత్తం కామెడీ పెట్టకుండా తీసుకెళ్ళారు. బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఏం లేదు, ఏం వల్గారిటీ ఏం లేదు, అంత ఫ్యామిలీ మూవీ, వెళ్ళొచ్చు. కొంచెం మరి చిన్నపిల్లలకి బ్లడ్ వైలెన్స్ అట్లా అంత మరీ ఎక్కువ లేదులే కానీ ఫైట్స్ అది తప్ప మిగతా అంతా ఫ్యామిలీ మూవీ, చాలా బాగుంది. డైరెక్షన్ మరి ఆయన ఎన్నో ఫిల్మో తెలియదు కానీ చాలా బాగా చేశారు. డిఓపి చాలా బాగుంది. మ్యూజిక్, డిఓపి అయితే మొత్తం చాలా క్లారిటీ ఉంది. క్యామ్స్ అన్నీ బాగా యూజ్ చేశారు, బాగుంది. హీరోయిన్ రోల్ ఎలా ఉంది? పర్లేదు, డెబ్యూటెంట్ కదా, బాగుంది. వస్తుంది ముందు ఛాన్సెస్ వస్తాయి, బాగుంది, బాగా చేశారు.